ఈరోజు మనం పటాల అధ్యయనం తయారీ గురించి మనం చెప్పుకుందాం. వివిధ రకాలైన పటాల యొక్క ఆవశ్యకత, అలాగే పటాలు దిక్కులు ఎలా చూపిస్తాం, చిత్రం ఎలా తయారు చేస్తాం వాటి గురించి నేర్చుకుందాం. ఇప్పుడు పటాలు ప్రధానంగా ఏంటంటే పూర్వకాలం నుంచి మానవ జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. పటాలు ఒక ప్రాంతం, ప్రపంచంలోని ఏదైనా ఒక ప్రాంతాన్ని సులభంగా చేరుకోవడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాచీన కాలంలో వివిధ దేశాల మధ్య రాకపోకలకి, విదేశీ వ్యాపారానికి ప్రధానంగా ఈ పటాలే వాళ్ళకి దారి చూపించాయి. మొట్టమొదటి మానవుడు నాగరిక కాలం నుంచి ఒక ప్రాంతం ప్రపంచంలోని మారుమూల ప్రాంతాలు కూడా చేరుకోవడానికి ఏ దిశలో ప్రయాణం చేయాలి, ఎట్లా ప్రయాణం చేయాలనేది ఈ పటాల ద్వారానే వారికి సాధ్యమైంది. అయితే ప్రధానంగా పటాల ద్వారా అలాగే వివిధ ప్రాంతాల్లోని వ్యక్తుల జీవితాలను కూడా తెలియజేస్తాయి. మనకి అక్కడ ఉన్నటువంటి ఆహార వ్యవహారాలు, అలాగే వేషభాషలు, వాళ్ళ యొక్క వృత్తులు, అలాగే మత సంస్థలు, పరిపాలనా సంస్థలు, వీటన్నిటి గురించి మనకి తెలియజేస్తాయి. టోటల్ జీవన విధానం ద్వారా మనకి వివిధ ప్రాంతాల ప్రజల యొక్క జీవన విధానం తెలుసుకోవడానికి ఈ పటాలు అనేవి ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. వివిధ ప్రాంతాలని ప్రాంతాలను తెలుసుకోవడానికి, గుర్తించడానికి ఉపయోగపడతాయి. అలాగే ప్రజల జాతులు, వివిధ జాతుల గురించి తెలుసుకోవడానికి, అలాగే ఒక ప్రాంతం అది ఏ ప్రదేశంలో ఉంది, ఏ భూస్వరూపంలో ఉన్నది తెలుసుకోవాలంటే పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ప్రధానంగా ఒక ప్రదేశం, ఒక ప్రాంతం ఎడారిలో ఉందా, లేదా వర్షప్రాంత ప్రాంతంలో ఉందా, లేదా మైదాన ప్రాంతంలో ఉందని తెలుసుకోవడానికి పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఏ ప్రదేశంలో ఉందో తెలుసుకోవచ్చు. అలాగే మనం ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఏ దిక్కుగా ఆ ప్రాంతం ఉంది, ఏ దిక్కుగా ప్రయాణం చేసి సులభంగా చేరుకోవచ్చు అనేది పటాల ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే వివిధ ఆచార వ్యవహారాలు తెలుసుకోవచ్చు. అయితే వీటన్నిటినీ ఒకే పటంలో మనం చూపించడం. పటాలు వివిధ రకాలైనటువంటి పటాలను ఉపయోగించి వీటిని మనం తెలుసుకోవచ్చు. అయితే పటాల యొక్క రకాలు, పటాలు ప్రధానంగా మనకి 3 రకాలు ఉన్నాయి. వివిధ అంశాలని వివిధ రకాలైన పటాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అవి ప్రధానంగా 3 రకాలు. ఏంటంటే మొట్టమొదటిది భౌతిక పటాలు. రెండోది రాజకీయ పటాలు. ఈ రాజకీయ పటాలు పొలిటికల్ మ్యాప్స్ అంటాం. అలాగే ఇంగ్లీష్ వీటిని ఫిజికల్ మ్యాప్స్. రాజకీయ పటాలని పొలిటికల్ మ్యాప్స్. మూడోది ప్రత్యేక అంశాల గురించి తెలియజేసే పటాలు, అంటే థెమాటిక్ మ్యాప్స్ ఆర్ పటాలు. ఇంగ్లీష్ కూడా థెమాటిక్ మ్యాప్స్ అని అంటారు. ఇవి 3 రకాలు. ప్రధానంగా పటాలు 3 రకాలుగా విభజించవచ్చు. భౌతిక పటాలు అనేవి భూస్వరూపాల గురించి తెలియజేస్తాయి. అలాగే ఎత్తుల గురించి తెలియజేస్తాయి. ట్రోపోగ్రాఫిక్ పటాలు అంటాం. మ్యాప్స్ ఎత్తులు, ప్రాంతం యొక్క ఎత్తుల గురించి తెలియజేసే పటాలు. అలాగే రాజకీయ పటాలు ఏంటంటే ఖండాల గురించి, దేశాల గురించి, రాష్ట్రాల గురించి, రాజకీయ విభాగాల గురించి తెలియజేసే పటాలని పొలిటికల్ మ్యాప్స్ అంటాం. పటాలని తెలుగులో ఇంకో పేరు మానచిత్రం అని కూడా అంటారు. మానచిత్రాలు అంటాం.
అలాగే థెమాటిక్ పటాలు ఏంటంటే ప్రత్యేక అంశాన్ని గురించి తెలియజేస్తాయి. అవి ఒక్కొక్క అంశాన్ని చూపించే ప్రత్యేకమైనటువంటి పటాలు. వీటిని ఈ థెమాటిక్ పటాల్లో ప్రధానంగా వాతావరణం గురించి, అలాగే శీతోష్ణ స్థితి, ఆర్థిక కార్యకలాపాల గురించి తెలియజేసే పటాలు, ఎకనామిక్ యాక్టివిటీస్ అంటే వివిధ వృత్తులు, పారిశ్రామిక ప్రాంతాలను తెలియజేసే పటాలు, అలాగే వ్యవసాయ పంటల గురించి తెలియజేసే పటాలు, ఇవన్నీ ఆర్థిక పటాలు అంటాం. అలాగే జనాభా పటాలు, జనాభా గురించి అత్యధిక జనాభా ఉన్నటువంటి రాష్ట్రాలు లేదా ప్రాంతాలు, అలాగే జనసాంద్రత గురించి తెలియజేసే పటాలు, వీటిని డెమోగ్రఫిక్ మ్యాప్స్ అంటాం, జనాభా పటాలు. ఇలా ఒక్కొక్క అంశం గురించి, అలాగే రోడ్ల గురించి తెలియజేసే పటాలు, ఖనిజ వనరుల గురించి తెలియజేసే పటాలు, ఏ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏ ఖనిజం ఉంది తెలియజేసే పటాలని ఉపయోగించడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్క అంశానికి కేవలం ఖనిజాల గురించే, ఆ ఖనిజాలు ఎక్కడెక్కడ లభ్యమవుతున్నాయి అనేది తెలియజేసే పటాలే ఖనిజ వనరులు తెలియజేసే పటాలు, రిసోర్స్ మ్యాప్స్ అంటాం వాటిని, ఇంగ్లీష్లో రిసోర్స్ మ్యాప్స్ అంటాం. ఇలా ఒక్కొక్క అంశాన్ని తెలియజేసే పటాలు ఇవి థెమాటిక్ పటాలు. ఇలా మొత్తం 3 రకాలు ఉన్నాయి. మనకి అట్లాస్ తీసుకుంటే ఈ పటాలన్నీ కనిపిస్తాయి. అట్లాస్లో భౌతిక పటాలు ఉన్నాయి, అలాగే రాజకీయ పటాలు ఉంటాయి, థెమాటిక్ పటాలు కూడా ఉంటాయి. మనం అబ్జర్వేషన్ చేస్తే అట్లాస్లో ఈ రకమైనటువంటి పటాలు ఉన్నాయి. మీకు ఉదాహరణకి మీరు అట్లాస్ మనం ఒకసారి అబ్జర్వేషన్ చేయొచ్చు. అలాగే ఈ భౌతిక పటాలు, రాజకీయ పటాలు, థెమాటిక్ పటాలు కూడా అట్లాస్లు ఏంటంటే ఒక్కొక్క ప్రత్యేక లక్షణాల గురించి తెలియజేసేటప్పుడు కొన్ని కలర్స్ కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు చిత్తు చిత్రం తయారు చేయడం, ఒక ప్రాంతానికి చిత్తు చిత్రాన్ని ఎలా తయారు చేయొచ్చు అనేది మనం నేర్చుకుందాం. చిత్తు చిత్రం ఒక ప్రాంతం యొక్క చిత్తు చిత్రం తయారీ. ప్రధానంగా చిత్తు చిత్రం తయారు చేయాలంటే ఒక పటంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆ అంశాలను కంపల్సరీగా అందులో మెన్షన్ చేయాలి. మెన్షన్ చేస్తేనే మనకి చిత్తు చిత్రం అనేది తయారవుతుంది. అయితే ఏదైనా ఒక ప్రాంతాన్ని తీసుకునేటప్పుడు ప్రధానంగా మొట్టమొదట స్కేల్ ఒకటి ఉపయోగించాలి. స్కేల్ని ఎందుకు ఉపయోగిస్తామంటే మనం భూమి మీద అనేక రకాలైనటువంటి భూస్వరూపాలు, గ్రామాలు, పట్టణాలు, నదులు, ఇవన్నీ పర్వతాలను చూపిస్తాం. వాస్తవంగా ఉన్నటువంటి ఆ పర్వతాలని, గ్రామాలను అదేవిధంగా మనం పేపర్పై పెట్టలేం. ఎందుకంటే అవి విశాలమైనటువంటి భూభాగాలు. వాటిని ఒక పేపర్పై మనం పటాన్ని గీయాలంటే ఏ పేపర్ కూడా కొన్ని వేల మీటర్ల యొక్క పేపర్ అవసరం అవుతుంది. దాన్ని మనం చేయలేం. కాబట్టి వాస్తవంగా ఉన్నటువంటి చిత్రాలని తగ్గించి మనం కొన్ని చిహ్నాల ద్వారా తెలియజేసుకుంటూ చెప్తాం. ముందేంటంటే దూరాలు, ప్రాంతం యొక్క యాక్చువల్ దూరాన్ని, అంటే వాస్తవంగా ఉన్నటువంటి దూరాన్ని అదే విధంగా పటాలు గీయలేం. కాబట్టి దాన్ని తగ్గించి స్కేల్ను ఉపయోగించి మనం తగ్గించి రాయడం అనేది జరుగుతుంది. దాన్నే స్కేల్ అంట. పటంలో కంపల్సరిగా స్కేల్ చూపిస్తాయి. ఒక గ్రామం 10 కిలోమీటర్లు దూరంలో విస్తరించి ఉందనుకోండి. ఆ గ్రామం పటం గీయాలంటే ఫస్ట్ దాని పొడవు 10 కిలోమీటర్లు కాబట్టి స్కేల్లో మనం 1 సెంటీమీటర్ = 2 కిలోమీటర్స్ అలా తీసుకుంటే మనకు 5 సెంటీమీటర్లో ఈ 10 కిలోమీటర్ల దూరానికి గీయడం జరుగుతుంది. ఇప్పుడు స్కేల్ని ఉపయోగించి ఉదాహరణకి స్కేల్ ఇది 5. ఒకవేళ మనకి 2 కిలోమీటర్స్ ఒక సెంటీమీటర్ తీసుకుంటే 5 సెంటీమీటర్లో మనకి ఈ గ్రామం పొడవు అనేది వస్తుంది. ఒక 2 కిలోమీటర్స్ ఒక సెంటీమీటర్ తీసుకున్నాం. ఇక్కడ స్కేల్ అనేటప్పుడు 1 సెంటీమీటర్ = 2 కిలోమీటర్స్ అని కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఇది స్కేల్ అంట. ప్రతి పటంలో స్కేల్ అనేది ఏదో ఒక సైడ్, అంటే మనకి రైట్ సైడ్ అయినా ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా ఉండొచ్చు, పటంలో కంపల్సరీ స్కేల్ చూపిస్తాం. స్కేల్ లేకుండా పటం అనేది గీయకూడదు. రెండోది దిక్కులు. ఒక పటాన్ని తయారు చేయాలంటే కంపల్సరీ దిక్కులు మెన్షన్ చేయాలి, చూపించాలి. దిక్కులు తెలిస్తేనే మనం వాస్తవ చిత్రానికి సమానంగా పటాన్ని గీయగలం. దిక్కులు ఎలా తెలియజేస్తాం?
సాధారణంగా ఒక ప్రాంతానికి మనం దిక్కులు తెలుసుకోవాలంటే ప్రధానంగా మనకు ఉన్నటువంటి మొదటగా పూర్వకాలం నుంచి కూడా మనకు ఉన్నటువంటి నిత్య సత్యం అది తూర్పుని సూర్యుడు ఉదయిస్తాడు. అది మనకు అందరికీ తెలిసింది. కాబట్టి సూర్యుడికి అభిముఖంగా మనం నిలబడి ఉంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతానికి సూర్యుడు ఎటువైపు ఉదయిస్తుందో ఆ సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఉంటే అది తూర్పు దిక్కు. మనం వెనకాల ఉన్నది పడమర, వీపు వైపు ఉన్నది పడమర దిక్కే చెప్తాం. అలాగే ఆపోజిట్ డైరెక్షన్స్ కాబట్టి. నెక్స్ట్ మన కుడి చేతి వైపు ఉన్నది దక్షిణ దిక్కు, ఎడం చేతి ఉన్నది ఉత్తర దిక్కు. ఎడం చేతి వైపు ఉన్నది మనకి యాక్చువల్గా ఒక ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా మనం దిక్కు అనేది నిర్దిష్టంగా ఒక ప్రాంతానికి సంబంధించి అది ఏ ప్రాంతం ఉంటే ఆ ప్రాంతానికి వర్తిస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ గది ఉంది. ఈ తరగతి గదిలో దిక్కులు తెలుసుకోవాలంటే మనకి ప్రధానంగా సూర్యుడు తూర్పును ఉదయిస్తాం కాబట్టి తూర్పు వైపు నిలబడుతున్నాం కాబట్టి తూర్పు మన ముఖానికి ఎదురుగా ఉన్నది తూర్పు దిక్కు. కుడి చేతి వైపు ఉన్నది దక్షిణ, ఎడం చేతి వైపు ఉన్నది ఉత్తర, వీపు వైపు ఉన్నది పడమర దిక్కుగా 4 దిక్కులు మనకు తెలియజేస్తాం. అదే ఒక గోడకి, భౌతిక వస్తువులకి, ఒక బోర్డు లేదా ఒక బుక్కి, ఒక అట్టకి, ఇలా ఏదైనా మనం ఒక భౌతిక వస్తువుకి దిక్కులు తెలుసుకోవాలంటే మనం ఏ విధంగా తెలియజేస్తాం. అయితే ఇప్పుడు ఈ బోర్డు ఉంది. ఈ బోర్డుని తీసుకుంటే సాధారణంగా తల పై భాగాన్ని, మనకి తల పై భాగంలో ఉన్నది ఉత్తర దిక్కు, పై భాగాన్ని ఉన్నది ఉత్తర, ఉత్తరకి ఆపోజిట్లో కింద భాగమేమో దక్షిణ దిక్కు. మన కుడి చేతి వైపు బోర్డుకి కుడి చేతి వైపు ఉన్నది తూర్పు, ఎడం చేతి వైపు ఉన్నది పడమర. ఇలా 4 దిక్కులు మనం తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ బోర్డుకి లేదా ఒక పటానికి పై భాగానేమో ఉత్తర, కింద భాగమేమో దక్షిణ. మన కుడి చేతి వైపు ఉన్నది మన అభిముఖంగా నిలబడుతున్నాం కాబట్టి కుడి చేతి వైపు ఉన్న తూర్పు, ఎడం చేతి వైపు ఉన్నది పడమర. ఇవి ఒక పటానికి కానీ ఒక గోడ కానీ భౌతిక వస్తువులు ఏదైనా తీసుకుంది, ఏదైనా భౌతిక వస్తువుకి మనకి కొన్ని దిక్కుల్ని కనుక్కోవడం ఇది పద్ధతి. దీన్ని మనం ప్లస్ గుర్తు అంటాం. అంటే న్యూస్ నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. ఇది కంపల్సరీగా ఒక పటానికి మనం తెలుసుకునే ఏర్పాటు చేసే దిక్కులు. ఇది పటానికి పై భాగాన నార్త్, కింద భాగాన సౌత్, అలాగే కుడి చేతి వైపు ఈస్ట్, ఎడం చేతి వైపు వెస్ట్. ఈ విధంగా తీసుకొని మనం ఒక పటాన్ని తయారు చేయాలి. ఇవి పటానికి దిక్కులు. అలాగే నార్త్, ఈస్ట్ ఈ రెండు కలిసే మూలని ఉపదిక్కులు అంటాం. ఇది ఈశాన్యం. మనకి తరగతి గదిలో ఈ మూల ఈశాన్యం అవుతుంది. ఉత్తర, తూర్పు ఈ రెండింటి కలిసి మూల ఈశాన్యం. అలాగే నార్త్ ఈస్ట్ అంటుంది ఇంగ్లీష్లో, నార్త్ ఈస్ట్ డైరెక్షన్. అలాగే దీనికి ఆపోజిట్లో సౌత్ వెస్ట్, నైరుతి. ఇది సౌత్ ఈస్ట్, ఆగ్నేయం. అంటే తూర్పు దక్షిణ దిక్కులు, 2 దిక్కులు కలిసే మూల ఆగ్నేయం. అంటే మనకి తరగతి గదిలో చూసుకుంటే ఈ తూర్పు దక్షిణ కలిసే మూల అయినటువంటి ఆగ్నేయం, అది సౌత్ ఈస్ట్ అవుతుంది. అలాగే దక్షిణ పడమర మూల ఈ 2 దిక్కులు కలిసే మూల అయినటువంటి ఇది నైరుతి మూల. అంటే ఈశాన్యం ఎప్పుడు తెలిసింది, దానికి ఆపోజిట్ డైరెక్షన్ నైరుతి డైరెక్షన్. అలా ఆగ్నేయం తెలిసింది, ఆగ్నేయంకి ఆపోజిట్ డైరెక్షన్ వాయువ్యం. ఇది ఉత్తర పడమర, అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్. ఉత్తర పడమర ఈ 2 దిక్కులు కలిసే మూల అయినటువంటి దీన్ని వాయువ్యం అంటారు. ఇలా 4 ఉపదిక్కులు కూడా తెలుసుకుంటాం. ఇవి ప్రధానంగా దిక్కులు. అయితే మనం పటానికి ఉపయోగించేటప్పుడు పటం తయారు చేసేటప్పుడు ఈ దిక్కుల్ని కంపల్సరిగా మనం పరిగణలోకి తీసుకోవాలి. కంపల్సరీ ఈ దిక్కులను సూచించాలి కూడా. ఉత్తర ఏ వైపు ఉంది, దక్షిణ ఏ వైపు, ఆ దిక్కులు తెలిసినప్పుడు మనం ఒక గ్రామానికి కానీ ఒక ప్రాంతానికి కానీ లేదా
ప్రపంచంలో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా మనం చిత్రప్రతిమ కానీ ఒక పటాన్ని కానీ తయారు చేయగలం. ఇవి ప్రధానమైనటువంటివి. ఇప్పుడు బోర్డుకి ఉత్తర దక్షిణ దిక్కు, తూర్పు పడమర, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు, ఇవి ఉపదిక్కులు అంటారు. ఈ దిక్కులను ఉపయోగించి పటాన్ని గీయగలం. తర్వాత ఇంకోటి ఏంటంటే సాంకేతిక చిహ్నాలు. ఒక పటాన్ని గీసేటప్పుడు కంపల్సరీ మనం ఒక పటాన్ని తయారు చేయాలంటే సాంకేతిక చిహ్నాలు ఉపయోగించాలి. ఎందుకంటే ముందే చెప్పాం, సాంకేతిక చిహ్నాలు వాస్తవ చిత్రాన్ని మనం తగ్గించి మనం పటంలో చూపిస్తాం. అది సాంకేతిక చిహ్నాలు అనేవి వాళ్ళ యొక్క అంటే ఎవరైతే పటాన్ని గీస్తారో తయారు చేస్తారు, పట రూపకర్తలు ఈ వాళ్ళ యొక్క ఆలోచనలకి లేకపోతే వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఈ చిహ్నాలను తయారు చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు సూచించి వాళ్ళ పటంలో ఏదైతే చూపించాలనుకుంటారో దాన్ని బట్టి వాళ్ళకి అవసరమైనటువంటి లేకపోతే వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి చిహ్నాలను కొన్ని తీసుకొని ఈ పటాలను తయారు చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక గ్రామం తీసుకున్నాం. గ్రామంలో తూర్పు నుంచి పడమరకు రోడ్డు ఉంది. ఉదాహరణకి తూర్పు నుంచి ఇది తూర్పు, పడమరకు వైపు, తూర్పు నుంచి పడమరకు రోడ్డు పోతుంది. ఈ రోడ్డుకి ఇరువైపులా 2 వీధులు ఉన్నాయి. ఆ 2 వీధుల్లో హౌసెస్ సమాంతరం ఉన్నాయి అనుకుందాం. అప్పుడు హౌసెస్ మనం యాక్చువల్ చిత్రాన్ని గీయలేం, పటం మీద చూపించలేం. కాబట్టి దాన్ని ఏం చేస్తామంటే హౌసెస్ అనేది ఇలా ఒక చిత్రాసంలా గీసి ఉంచుతాం. అంటే వరుస కంటిన్యూ ఉంటే వీధి, దాన్ని ఇలా హౌసెస్ తీసుకుంటాం. ఎక్కడైనా ఈ మరొక వీధి ఉంటే వెంటనే కట్ చేసి మళ్ళీ ఇలా చిత్రాసనంలాగా అంటే దీర్ఘ చిత్రాసనంలాగా తీసుకుని ఇలా చేస్తాం. ఒక 2 అంతస్తులు ఉన్నాయనుకోండి, అప్పుడు 2 అంతస్తుల హౌస్ ఇది. అలా చిత్రాస్త్రాకారంలో కానీ లేకపోతే ఇంకా ఒక చిన్న చిత్రం ఆకారం ఇలా హౌసెస్ని తీసుకోవడం కానీ ఇలాంటివి మనకు నచ్చినవి, ఎవరు నచ్చింది వాళ్ళు అంటే వాళ్ళకి అవసరాలకు అనుగుణంగా హౌసెస్ని చూపించడానికి చిహ్నాలు వాడటం అనేది జరుగుతుంది. అలాగే చెట్టు ఉందనుకోండి, చెట్టు ఉంటే ఆ చెట్టుని ఇలా చెట్టు రూపంలో చూపిస్తాం, చిన్న సాంకేతిక చిహ్నం ఉపయోగిస్తాం. అలాగే నది ఉంటే దాని సాంకేతిక చిహ్నం ప్రవాహ మార్గంలాగా చేస్తాం. ఇలా ఇటువంటి చిత్రాలను ఉపయోగించి వీటిని సాధారణ చిహ్నాలు ఉంటాయి. ఎందుకంటే అందరూ కలిపి కొన్ని ప్రాథమిక చిహ్నాలు ఉన్నాయి. ఆ ప్రాథమిక చిహ్నాలను కంపల్సరిగా మన చిత్రపటంలో చూపిస్తాం. ఈ చిత్రపటంలో కంపల్సరీ ఉపయోగించేటప్పుడే మనకు అక్కడ ఏముంది, హౌసెస్ ఉన్నాయా, నది ఉందా, లేకపోతే చెట్లు ఉన్నాయా అనేది తెలుస్తుంది. ఆ ప్రాంత వాస్తవ చిత్రానికి అనుగుణంగా ఉంటుంది. కాబట్టి ఈ సాంకేతిక చిహ్నాలు అనేవి కూడా ప్రధానమైనవి. వీటిని ఉపయోగించి మనం చిత్రాన్ని గీయాలి. వీటిని ఉపయోగించి దిక్కులు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఒక చిత్రపటం కాదు, మామూలుగా పటాలు అన్నింటిలో కూడా దిక్కులు కంపల్సరీగా దిక్కులు చూసేస్తే ఈ చిత్రం ఉండాలి. అలాగే స్కేల్ మెన్షన్ చేయాలి, సాంకేతిక చిహ్నాలు ఉండాలి. అప్పుడే అది సంపూర్ణమైనటువంటి పటం అవుతుంది. ఇలా పటాలని వాటి ద్వారా మనం విశ్లేషించవచ్చు. ఇప్పుడు ఈ గుర్తుంటే ఓ హౌసెస్ ఉన్నాయి అక్కడ, ఇది ఒక వీధి. అలాగే చెట్లు ఉన్న దగ్గర చెట్లు, అడవులు ఉన్నాయి. లేకపోతే వీధి ఇక్కడ డైరెక్షన్ వచ్చింది, 4 ఇక్కడ గ్యాప్ వచ్చింది కాబట్టి ఇదొక వీధి అనేది మనకి స్పష్టంగా తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఇది పటాల తయారీ అనేది. సాంకేతిక చిహ్నాలు కొన్ని ఇక్కడ సాధారణ చిహ్నాలు ఏమనేది మెన్షన్ చేస్తాం. సాధారణంగా మ్యాప్లో ఉన్నటువంటి చిహ్నాలు పిఎస్ అంటే పోస్ట్ ఆఫీస్, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, అలాగే పిటిఓ ఉంటే తంతి తపాలా కార్యాలయం,
ఇవి సాంకేతిక చిహ్నాలు. అలాగే చెట్టు, ఇది చెట్టు ఈ గుర్తుంటే. అలాగే ఇది మట్టి రోడ్డు లేదా కచ్చా రోడ్డు అంటాం. మట్టి రోడ్డు లేదా కచ్చా రోడ్డు. అలాగే డైరెక్ట్ ఉంటే తార్ రోడ్. నెక్స్ట్ ఇలా ఉండి ఇది బ్రాడ్ గేజ్ రైల్ మార్గం. ఇలా ఉంటే మీటర్ గేజ్ రైల్వే మార్గం. అలాగే ఇది చెరువు, ఇలా గుర్తుంటే చెరువు. అలాగే నది. అలాగే గుడి ఉంటే గుడిని ఒక జెండా ఇలా ఉంటుంది గుడి. దేవాలయం, గుడి ఆర్ దేవాలయం. అలాగే మసీదుకి సేమ్ మనం గుడిలోనే వచ్చి ఇలా రెండు మీనార్లు ఉంటే ఇది మసీదు. అలాగే చర్చ్ని సిలువ, మనకి సిలువ ఉంటే చర్చ్. ఇలా వివిధ రకాలైనటువంటి సాంకేతిక చిహ్నాలు మనం ఉపయోగించి పటం తయారు చేస్తాం. ఈ పటంలో కంపల్సరిగా ఇవి మెన్షన్ చేస్తానంటే ఈ గుర్తుందంటే అక్కడ చర్చ్ ఉందని. అలాగే చెరువు ఉంటే చెరువు గుర్తు కంపల్సరీ ఉపయోగిస్తే మ్యాప్ పటం మనం ఈజీగా విశ్లేషణ చేయడానికి అవకాశం ఉంటుంది. పటం తయారీలో కంపల్సరీగా ఈ సాంకేతిక చిహ్నాలను ఉపయోగిస్తేనే అది పటం అవుతుంది, మనకి మ్యాప్ అవుతుంది. ఆ మ్యాప్ మనకి స్పష్టంగా విషయాలను తెలియచేయడం అనేది జరుగుతుంది. ఇది పటం అధ్యయనము తయారీ. పటం ఎలా తయారు చేస్తామని కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ దిక్కులు చెప్పేటప్పుడు మనకు క్యాంపస్ అంటే దిక్సూచి ఉంది. దిక్సూచిలో నార్త్ దిక్కు, ఉత్తర దిక్కు ఎల్లప్పుడూ చూపిస్తుంది. కారణం ఏంటి? ఒక దిక్సూచిని మనం తీసుకుంటే ఆ దిక్సూచిలో ఎల్లప్పుడూ ఉత్తర దిక్కునే చూపిస్తుంది. దానికి కారణం ఏంటంటే దిక్సూచి తయారు చేసేటప్పుడు దిక్సూచి ముందులో అయస్కాంతాన్ని పెడతారు. అయస్కాంతం యొక్క ఉత్తర దిక్కు మన భూమి యొక్క వాస్తవ ఉత్తర దిక్కు, ఈ రెండు సజాత ధ్రువాలు కాబట్టి ఎప్పుడు కూడా వికర్షించుకుంటాయి. కాబట్టి ఈ అయస్కాంతం దిక్సూచిలో ఉన్నటువంటి అయస్కాంతం యొక్క ఉత్తర దిక్కు భూమి యొక్క దక్షిణ దిశని చూపిస్తుంది. ఈ మనకి ఆ దిక్సూచిలో ఉన్నటువంటి దక్షిణ దిక్కేమో ఉత్తర దిక్కును చూసేస్తుంది. కాబట్టి అక్కడ మనం ఆ ముళ్ళేమో ఉత్తర దిక్కునే ఎల్లప్పుడూ చూపించడం జరుగుతుంది. అది ప్రధాన కారణం.